హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. తాడిపత్రుల ఇసుక రవాణాపై రచ్చ మొదలైంది. ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేయాలంటూ ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులతో వాగ్వాదం జరిగింది. తర్వాత జిల్లా ఎస్పీని కలిసి అస్మిత్ రెడ్డి ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ తాడిపత్రిలో ఏం జరుగుతోంది? తాడిపత్రిలో ఇసుక తరలింపుపై రచ్చ జరుగుతోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి పలుసార్లు ఆందోళనలు చేశారు. దీంతో అది ఉద్రిక్తతలకు దారితీసింది. అయితే ప్రభుత్వం మారినా ఇసుక అక్రమ రవాణా ఆగడం లేదు. దీనిపై జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు జేసీ అస్మిత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఇసుక అక్రమ రవాణాకు సహకరిస్తున్నారని, వాహనాలను పట్టించినా ఎందుకు కేసులు పెట్టడం లేదని పోలీసుల్ని నిలదీశారు. అనుచరులతో కలిసి రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. నియోజకవర్గం పరిధిలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టే బాధ్యతను తన అనుచరులకు అప్పగించారు అస్మిత్ రెడ్డి. ఈ క్రమంలో ఆలూరు, సజ్జులదిన్నె, వీరాపురం సమీపంలోని పెన్నా పరివాహక ప్రాంతం నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలను యువకులు అడ్డుకున్నారు. ఇసుక తరలింపు ముఠా దాడిలో అస్మిత్ రెడ్డి అనుచరులు 3 గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు 4 టిప్పర్లు, 4 ట్రాక్టర్లను స్టేషన్కు తరలించారు. అయితే సీఐ లక్ష్మీకాంతరెడ్డి దాడి ఘటనపై కేసు నమోదు చేయలేదు. అలాగే ఇసుక వాహనాల్ని సీజ్ చేయకుండా వదిలిపెట్టడం వివాదానికి దారితీసింది. రూరల్ పోలీస్ స్టేషన్కు వెళ్లిన ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి పోలీసుల తీరును తప్పుబడుతూ ధర్నా చేశారు. దాదాపు 5 గంటల పాటు ఆందోళన కొనసాగింది. తర్వాత ఈ అంశాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి. వైసీపీ నేతల కనుసన్నల్లో జరుగుతున్న ఇసుక మాఫియాన్ని అరికట్టాలని కోరారు. అక్రమంగా ఎవరైనా ఇసుక దోచుకోవడం చూశారంటే మాత్రం ఖచ్చితంగా మీరు గాని పోలీసులు గాని ఎటువంటి చర్యలు తీసుకోలేదంటే మేమే ఇంకా రోడ్డుకు వస్తాం. ముఖ్యంగా తాడిపత్రి వాసులకి దయచేసి మీరు అక్రమ ఇసుక మాత్రం తరలించద్దండి. ఓవైపు వివాదం జరుగుతుంటే జేసీ ప్రభాకర్ రెడ్డి ఓ వీడియోను విడుదల చేశారు. ఇసుక అక్రమ రవాణా చేస్తుంది తన వాళ్లేనన్నారు. దయచేసి ఇసుక అక్రమ రవాణా ఆపాలని కోరారు. ఇల్లు కట్టించుకున్నాను తోలుకోండి, ఎవరు వద్దనరు. మీరు తోలి మీరు డబ్బులు చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి? నేను చేసుకుంటానండి. ఇసుక వలన దూరం కావద్దండి. మీరైనా షౌకర్లు కావాల్సిందే. 2,50,000 మంది ఓటర్లు ఉండే స్థలంలో 25 మంది షౌకర్లు కావాలా? మొత్తం మీద తాడిపత్రిలో ఇసుక రవాణా పోలీసులు, ఎమ్మెల్యే మధ్య వివాదానికి దారితీసింది. ఇక ఇసుక అక్రమ రవాణా చేస్తున్నది ఎవరన్నది తేలాల్సి ఉంది.